నేను పంపించాను. చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం ముందు అయితే వీడియో తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు చెప్పు గట్టిగా. చంద్రబాబు గారు తీసుకోబోయే తీసుకో చూద్దాం ప్లీజ్ చూద్దండి కొంచెం. కెమెరా బ్యాక్ కనిపిస్తలేదు. కాదు పక్కనే కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటనలు జరిగినాయి గతంలో కూడా. కాబట్టి అవన్నీ కూడా అందులో ఇది ఒకటి. కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చర్చించి కూడా 10 రోజులు కలెక్టర్ చెప్పి అది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ రెడ్డి గారి ఇక్కడ గ్రామం రావడం జరిగింది. మాతో పాటు ఎంపీ గారు చంద్రబాబు గారు అదే మరి జయశంకర్ గారు కూడా రావడం. మరి కుటుంబాన్ని మరి పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. మరి ఉండే 2 బిడ్డలు మిగిలిన పాప అయితే ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇంతకు కుటుంబాలు చెప్పాలా. వాళ్ళు కూడా మైనర్, వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉన్నట్టున్నారు. వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎస్పీ గారు ఇస్తారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో మీరు వెతికి తీసి ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి దానిని దోషులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీన్ని తుచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు. త్వరగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువు చెప్పించిన బాధ్యత కూడా మేము తీసుకున్నాం, ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా చదువు చెప్పింది. ఆ ఇండ్లు కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశించాం. ఆ ఇండ్లు కూడా మరమ్మతు చేసి వారికి కుటుంబ కావచ్చు ఏదైనా నిరాధార ఈ బిడ్డకు ఏదైనా పని కల్పించమని కలెక్టర్ గారు కూడా చెప్తారు. కుటుంబ పోషణ కోసం వారు కూడా అనుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాము. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా గంజాయి దృష్టికి కూడా వచ్చింది. ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది. ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు, ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యొక్క తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఇంకా 2 పిల్లలు చూస్తుంటే హృదయం కలిచివేస్తూ ఉంది. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా? అది జరిగిన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము. ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ శవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నా ఎన్ని పట్టినా ఆ బాడీ ఆచూకీ దొరకడం లేదు. ప్రయత్నం అయితే ఆగదు. ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ అదేవిధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి. ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది. ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి. చాలామంది కొన్ని పత్రికల్లో రాశారు ఏదో ఇక్కడ రాలేదు, వారు రాలేదు అని. ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు, ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం. వారందరినీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా
ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది. అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది. వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు.